కష్టం నష్టం రాదు. దైవ విషయాల్లో అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ అర్థం చేసుకోకుండా వెళ్ళొద్దు. దేవుని విషయం కాక మరి ఏ విషయం వచ్చినా ఏకీభవించదు. మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకోనండి. గుర్తుందన్నమాట. మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకోనండి. 2 కొరింథీ 4:18 అనుకుంటా. 2 కొరింథీ 4:18. 1 కొరింథీ 4:18 చూడండి. పదహారు నుంచి ఏముందో నేను చెబుతాను, మీరు చూడండి ఎక్కడుందో అది. మీకు విశ్వాసులతో అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకూడదు. 16వ వచనం ఉంటుంది. 6వ అధ్యాయమా 2 కొరింథీ 6వ అధ్యాయమా జాన్ గారు? 2 కొరింథీ 6:18 6:16 నుంచి చదువుతుంది అమ్మాయి. 6:14 నుంచా? మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, మెలుగునకు చీకటితో ఏం పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయముకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము కనుక అందుకు దేవుడు ఈలాగు సెలవిచ్చుచూ ఉన్నాడు, నేను వారిలో నివసించు సంచరితును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. అండర్లైన్ చేయాల్సింది ఇప్పుడు. కాబట్టి మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండండి. వేరుపరచుకోబడి కలవద్దు వాళ్ళతో, ఏకీభవించద్దు వాళ్ళతో. మిమ్మల్ని మీరు వేరు చేసుకోండి. జాగ్రత్తగా బ్రతకాలి. దేవుని కొరకు, దేవుని పక్షాన, దేవునితో జీవించటానికి మనల్ని మనము అవిశ్వాసుల నుండి దూరంగా ఉండాలి. అక్రమకారుల నుండి. ఏమన్నాడండి అదేంటి కీర్తనకారుడు మొదటి కీర్తనలోనే, ఎవరు అందరికి వచ్చిందే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండి చోట కూర్చుండక, యెహోవా యందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. చాలు. దేవుని కృపను పొందిన వారముగా. హెడ్డింగ్ ఏంటి? దైవిక నియంత్రణ. దేవుని ద్వారా కంట్రోల్ చేయబడిన వారముగా, ఆయన వాక్యానుసారముగా మన అడుగులు వేద్దాం. 11 అంశాలు చెప్పాను. దేవుడు నాకు ఇచ్చిన సమయంలో నాకు 11 అంశాలే గుర్తొచ్చినాయి. అవన్నీ రాసుకున్నాను, చెప్పేశాను పొద్దున పెళ్ళిలో. ఈరోజు మీకు కూడా అయ్యే అంశాలు చెప్పాను. ఎందుకంటే మన జీవితాలు ఆ విధముగా తప్ప వేరే విధముగా పరలోక రాజ్యానికి ప్రవేశించడానికి వీల్లేదు. యోగ్యులము కాము. అన్నీ 11 అంశాలు. దేవుని మహాకృపను బట్టి యూట్యూబ్ చేయమంటావా అంకుల్ అని అడిగితే చేద్దామయ్యా. పైగా ఈరోజు 2 వాక్యాలని ఇక్కడికి వచ్చి నాకు గుర్తొచ్చింది. శరత్ను చూసి నాకు గుర్తొచ్చింది. పొద్దున పెళ్ళిలో శరత్తో మాట్లాడా. అంకులు ఈరోజు శనివారం ఏంటంటే, అయ్యా పెళ్ళిలో ఉన్నాను తమ్ముడా, సాయంత్రం 2 కలుపుతానులే అని చెప్పి పర్మిషన్ తీసుకొని ఈరోజు సాయంత్రం కలిపాను. కాబట్టి సెలవు తీసుకోకముందు తలలో ఉంచుకుందాము, ప్రార్థన చేసుకుందాము. 2 అంశాలు గుర్తుపెట్టుకోండి. ఒకటేమో
చనిపోయిన తర్వాత మన సంగతి ఏంటి?